మరుత్తులు ఏడుగురు. ఆవహ, ప్రవహ, నివహ, పరాహ, ఉద్వహ, సంవహ, పరివహ. భాగవత పురాణంలో మరుద్గణముల గురించి ఒక కథ కూడా ఉంది. కశ్యపుని ఇద్దరు భార్యలైన దితి, అదితి. అదితి కుమారులు ఇంద్రులు మొదలైన దేవతలు. దితి కుమారులు హిరణ్యకశిపుడు మొదలగు దైత్యులు. విష్ణువు సాయంతో ఇంద్రుడు తన కుమారులైన దైత్యులని చంపుతున్నాడు అని దితి కోపంగా ఉంది. అందుకే ఇంద్రుణ్ణి చంపే కుమారుణ్ణి ప్రసాదించమని తన భర్తను కోరింది. భార్య మాట కాదనలేక కశ్యప ప్రజాపతి వరమిచ్చాడు. కాని కొన్ని నిబంధనలు పెట్టాడు. గర్భంతో ఉండగా ఆ నిబంధనలు అతిక్రమిస్తే ఆ పుట్టే కుమారుడు ఇంద్రుడికి మిత్రుడవుతాడు అని అన్నాడు. దితి సరే అంది. ఇది తెలిసిన ఇంద్రుడు పినతల్లి దితి వద్దకు వచ్చాడు. ఆమెకి సేవలు చేస్తున్నాడు. దితి కాదనలేకపోయింది. దితి ఒకరోజు ఒక నిబంధన అతిక్రమించింది. ఇదే తగిన సమయం అనుకున్నాడు ఇంద్రుడు. దితి గర్భంలో ప్రవేశించాడు. లోపల ఉన్న పిండాన్ని 7 భాగాలుగా నరికాడు.